హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు యామిని వ్లాగ్స్. పిన్ని భోజనానికి పిలిచిందండి. నేను, అమ్మ, సన్నీ, భార్గి వాళ్ళు అందరం వచ్చాము. ఇక్కడ పిన్ని అయితే వంటలు చేస్తూ ఉంది. ప్రణవి పాపకి స్నానం చేయించి పాపను రెడీ చేస్తూ ఉంది. పాప నేమ్ పెట్టారు, నిహిర తన పేరు. ఇక్కడ పిన్ని మా కోసం అయితే చికెన్ బిర్యానీ, చేపల పులుసు అన్ని వెరైటీ ఐటమ్స్ చేస్తూ ఉంది. సన్నీ ఇదే ఫస్ట్ టైం పాపను చూడడము. పుట్టినప్పుడు రాలేదు, పురుడికి కూడా తీసుకురాలేదు, స్కూల్ ఉన్నిందని. నన్ను తీసుకెళ్ళవా అంటూ ఉన్నాడు. నేను ఇగ్నోర్ చేస్తున్నాను, రేపు వెళ్దాం అంటూ. ఇంకా సరే హాలిడేస్ కదా అని చెప్పి తీసుకెళ్ళాను. పాపతో ఆయన చెక్క ఆడుకుంటూ ఉన్నాడు. అమ్మ హెల్ప్ చేస్తుంది పిన్నికి వంటల్లో. మా పిన్ని వంట అంటే మా నాన్నకి చాలా ఇష్టం అండి. వచ్చినప్పుడల్లా చేయించుకుని తింటుండేవాడు. నువ్వు చెయ్యి కామాక్షి వంట ఈసారి అని అనేవాడు. ఇక్కడ అన్నయ్య చెల్లెల్ని ఆడిపించుకుంటూ ఉన్నాడు. ఇట్లా ఆడిపించుకుంటూ ఉంటే నా చిన్నతనం గుర్తొచ్చింది. మేమందరం 6 మంది పిల్లలు అని చెప్పాం కదా, అందరం కలిసిమెలిసి ఉండేవాళ్ళం. ముని మనవరాలను ఎత్తుకో ఉన్నాడు ఇక్కడ తాతయ్య. ఇంటికి వచ్చేసాము. మెష్ డోర్ వర్క్ చేయిస్తున్నాం. మెష్ డోర్ సరిగ్గా లేదని. ఇంకా రోజులు ఎంత ఫాస్ట్గా గడిచిపోతుండేయండి. ఇంతకుముందు ఇచ్చినట్టునింది సమ్మర్ హాలిడేస్. అప్పుడే సమ్మర్ అయిపోయి స్కూల్ కూడా రీఓపెనింగ్ అయిపోయింది. పిల్లలు బుక్స్ తీసుకోవడానికి స్కూల్కి వచ్చి అలా బుక్స్ తీసుకొని ఇంకా మనవాడు వదిలిపెడతాడా, ఇంకా ఏమైనా తినేసి వెళ్దాము అన్నాడు. ఇంకా బర్గరు, ఐస్ క్రీమ్ తీసుకొని తినేసి ఇంక వెళ్ళాము. ఇంకా ఆ రోజు బుక్స్కి అట్టలు వేయడంతో నా పని అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ కమింగ్ సండే భార్గు దగ్గరికి వెళ్దామని చెప్పి ఊరికి వెళ్ళాము. నేను, సుమ, పెద్దమ్మ, సమ్ము, సన్నీ వెళ్ళాము. చాలా బాగా ఎంజాయ్ చేసాం ఆ రోజు. 1 డే అండి. మార్నింగ్ బయలుదేరాం, ఈవినింగ్ రిటర్న్ అయిపోయాము. ఇంకా పిల్లల్ని ఎక్కడో దగ్గర తీసుకెళ్తుంటే వాళ్ళ సంతోషం అంతా ఇంత కాదు, అవునా కదా? అలాగే ట్రావెల్ చేసుకుంటూ పాటలు వింటూ వెళ్ళిపోయాము. అందరం కలిసి ఉంటే ఆ ఆనందమే వేరు కదండి. మనం పిల్లలకి ఏదే నేర్పించగలము. అందరం యూనిటీగా ఉండండిరా, ఒకరి కష్టాలు ఒకరికి షేర్ చేసుకోండి, ఒకరి కష్టం వస్తే ఇంకొకరు నిలబడండి అనే చెప్తూ ఉంటాము. మేము అలాగే ఉంటాము. మా పిల్లలు అందరూ కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాము. ఇదిగోండి మధ్యలో ఇక్కడ దొర్ల డైరీ దగ్గర ఆగి ఇక్కడ వేరుశనగకాయలు, లస్సీ తీసుకొని కాస్త రిలాక్స్ అయ్యి మళ్ళీ కార్ ఎక్కేసాము. మీరు అలాగే చెప్తుంటారా? ఉమ్మడి కుటుంబం అంటే ఒకప్పుడు చాలా ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఇప్పుడు చిన్న చిన్న గొడవలకి విడిపోవడము, భార్యాభర్తలు విడిపోవడము, కుటుంబాలే అన్నదమ్ములు విడిపోవడం ఎందుకు అలా అవుతుందో ఏమో అసలు అంతుపట్టడం లేదు. పెద్దవాళ్ళ దగ్గర ఉండాలి పిల్లలు ఎప్పుడైనా. ఒకప్పుడు తాతమ్మ, మనవాళ్ళు అందరూ కలిసి ఉండేవాళ్ళు. ఇప్పుడు చాలా తగ్గిపోతూ ఉంది. మీరేమంటారు? ఇది విలేజ్ అండి. చాలా చాలా బాగుండింది విలేజ్. అసలు దారి పొడుగుతా చెట్లు, పొలాలు, అసలు ఎంత బాగుండిందో. ఫైనల్గా అయితే ఊరు రీచ్ అయిపోయాము. నేనైతే అట్లాగే రెడీ అయ్యకుండానే కారు ఎక్కేసాను. లేట్ అయిపోతుంది, ఎక్కువ అని అనింది సుమ. ఇంకా అలాగే ఎక్కేసాను. ఇంకా ఊరంటే ఇంకా చెల్లి దగ్గరికి వెళ్తున్నామంటే ఆ సంతోషమే వేరు కదా. ఇంకా ఫైనల్గా అయితే ఇంటికి వచ్చేసాము. పిల్లలకైతే వాళ్ళకి విలేజ్ లైఫ్ స్టైల్ తెలియదు కదా, అసలు ఎంత ఎంజాయ్ చేస్తున్నారో. అసలు మేము వస్తాం అని చెప్పి అందరూ రెడీ అయ్యారు. ఇంకా కార్ సరిపోదని చెప్పి ఇంక వీళ్ళిద్దరిని తీసుకొచ్చాము. సమ్ము, సన్నీ ఇద్దరు ఒకటే ఏజ్ గ్రూపు ఇంచుమించు. ఇంకా వీళ్ళిద్దరు అయితే ఫ్రెండ్స్గా ఉంటారని చెప్పి వీళ్ళిద్దరిని తీసుకొచ్చాము. చిన్నదైన హౌస్ చాలా బాగుంటుందండి. చాలా చల్లగా ఉంది. అసలు మనకి ఇక్కడ ఎంత ఎండలో ఉండలేకపోతున్నాం. అసలు ఎంత బాగుందో అక్కడ పందిరి కింద కూర్చొని హాయిగా. మా చిన్నప్పటి మా బంధువుల హౌసెస్, మన అమ్మమ్మ వాళ్ళ హౌసెస్ గుర్తొచ్చాయి నాకు ఒక్కసారిగా.
ఇక్కడ మేము వస్తున్నామని అమ్మ ఇక్కడ వంటలు చేస్తూ ఉంది. మా పిల్లలైతే ఆ పక్కన సపోటా చెట్లు ఉంటే వెళ్ళి సపోటాలు కోసుకొని దేంట్లో తీసుకురావాలో తెలియక వాళ్ళకి ఇట్లా తాటి డబ్బాలో తీసుకొచ్చారు. అదే భలే ఉంది, అది చూసి చాలా రోజులు అయింది అని చెప్పి వీడియో తీస్తూ ఉన్నాను. ఇంకా సరే పక్కన తెలిసిన వాళ్ళు మామిడి తోట ఉందని అంటే ఇంకా మనం ఊరుకుంటామా? ఎప్పుడు చూడలేనంత మామిడి పళ్ళు అండి. నేను ఎప్పుడు మామిడి తోటలోకి వెళ్ళలేదు. అంటే ఒకసారి పాటూరుకు వెళ్ళినప్పుడు వెళ్ళాను, కానీ మామిడి పళ్ళు కొనుక్కొని అక్కడి నుంచి అంటే బయట పెట్టుంటారు, తీసుకొని వచ్చేస్తామన్నమాట. ఇంత లోపలికి వెళ్ళి మామిడి పండ్లు మన చేత్తో కోసుకోవడము, రైపోయినవి అన్నీ పడిపోయి ఉండడం చూడటము అసలు ఇదే ఫస్ట్ టైము. ఇది చాలా పెద్ద వెంచర్ అనమాట. వాళ్ళు చాలా ఇంట్రెస్ట్తో చేస్తున్నారు. అక్కడే ఆవులు, కొరమేను చేపలు అంత ప్లాన్డ్గా చేసుకొని వేసుకొని ఉన్నారు. ఇది నా ఫస్ట్ టైం అండి మామిడి చెట్టు నుంచి మామిడి కాయని తెంపడము. నేను షార్ట్ కూడా అప్లోడ్ చేశాను, చూడకపోతే చూడండి. నాకు చాలా సంతోషం వేసింది. ఎన్ని మామిడి పళ్ళు అండి అసలు. మనక్కడ మామిడి పళ్ళు మనం కొంటే కూడా కొన్ని బాగుంటున్నాయి, కొన్ని బాగుండడం లేదు. ఇది చాలా టేస్టీగా ఉన్నాయి. ఇంకా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కాయలు కోసేసాము అందరం కలిసి. వాళ్ళు తెలిసిన వాళ్ళు అని చెప్పి అతనికి బాగా ఇష్టమంట. ఇట్లా అందరూ ఎవరైనా వచ్చి కోసుకొని వెళ్తుంటే చాలా ఇష్టపడుతుంటాడంట. ఇంకా మాకు దొరికిందే పండగ. పిల్లలు పెద్దలు చాలా బాగా ఎంజాయ్ చేసాము. మా అమ్మ కూడా చెప్తుంది, నేను ఎప్పుడు రాలేదు ఇలా తోటలోకేనని. నానేది వ్యవసాయం అయినా కూడా వరి చేసేవాళ్ళు, ఇలా మామిడి తోటలు తెలీదు. ఇదే ఫస్ట్ టైం ఇట్లా మామిడి చెట్లకు వెళ్ళడము. వచ్చి సుభాష్ణకి షేర్ చేసాము, అక్క నువ్వు ఉండుంటే ఇంకా చాలా బాగుండేది అక్క అది ఇదేనని. చాలా బాగుండిందండి. అసలు చూస్తున్నారా ఎన్ని మామిడి పళ్ళు పడిపోయి ఉన్నాయో. కానీ ఏ ఒక్క మామిడి పండు కూడా పడిపోయినవి పగిలిపోవడం కానీ అట్లా ఏం కాల, గట్టిగానే ఉన్నాయి. కింద పడిన మామిడి పళ్ళు కూడా ఎంత టేస్ట్ ఉన్నాయంటే అంత టేస్ట్ ఉన్నాయి. అన్ని మేము మ్యాక్సిమం కోసిన వాటికన్నా ఇలా పండినవి తీసుకొచ్చాము ఇంటికి. తెలిసిన వాళ్ళకి, రిలేటివ్స్కి అందరికీ పంచిపెట్టాము. చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి. ఈ ఇయర్ మాత్రం మామిడి పళ్ళు నేను అస్సలు మర్చిపోలేను, అంత బాగున్నాయి. బాగా ఎంజాయ్ చేసాం మామిడి తోటలో అందరము. ఇంకా పిల్లలకి మాకే అంత సంతోషంగా ఉండిందంటే ఇంకా పిల్లల సంగతి చెప్పాలా. ఒక్కొక్కరు మమ్మీ మేము 4 కోసామంటే మేము 5 కోసామంటే అని అలా దాదాపు ఒక చాలా కాయలే కోసుంటారు. ఇంకా సెండ్ ఆఫ్ ఇచ్చే టైం అయిపోయింది, ఇంక మేము బయలుదేరుతున్నాము. ఇంతకీ నేను ఏ ఊరు వెళ్ళానో చెప్పలేదు కదా. ఆ ఊరి నుంచి బయటకు వచ్చేటప్పుడు చాలా ఫ్యాక్టరీస్ చాలా ఉన్నాయన్నమాట. కొత్త వెంచర్స్ స్టార్ట్ చేస్తున్నారు. మీకు కానీ ఆ ఏరియా కానీ మీకు తెలుసుంటే నాకు కామెంట్లో చెప్పండి. యామిని వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.